తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్తో పాటుగా కీ విడుదలైంది. ఓఎంఆర్ షీట్ను సైతం టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ప్రభుత్వ శాఖలోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేస్తుంది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కాగా ఈ గ్రూప్ 2 పరీక్షకు మొత్తంగా 5.57 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 15-16 జరిగిన ఈ పరీక్షలను సుమారుగా 2.5 లక్షల మంది రాశారు. 33 జిల్లాల్లో 1368 పరీక్షా కేంద్రాలు నిర్వహించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేసింది టీజీపీఎస్సీ. అయితే ఈసారి మాత్రం జనరల్ ర్యాంకింగ్ తో పాటు ఫైనల్ కీని కూడా రెండు ఒకేసారి విడుదల చేసింది. గతంలో జనరల్ ర్యాంకింగ్ తో పాటు ఫైనల్ కీని రెండు వేరువేరుగా విడుదల చేసినప్పుడు అభ్యర్థుల నుంచి కొంతమేరకు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు ఇతర ఇబ్బందులు తలెత్తిన సందర్భం ఉంది. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ రెండింటిని కూడా ఒకేసారి విడుదల చేయడంతో పాటు సంబంధిత అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ ను కూడా అటు ఆ వెబ్సైట్ లో పెట్టింది. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా మరొకసారి వెబ్సైట్ ద్వారా వాళ్ళు సంప్రదించవచ్చు అని కూడా టీజీపీఎస్సీ చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే గతంలో ఏదైతే గత ఏడాది డిసెంబర్ లో జరిగినటువంటి గ్రూప్ 2 కు సంబంధించి 783 పోస్టులు ఉండగా దాదాపుగా 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ 2,49,964 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అయితే వీటికి సంబంధించినటువంటి ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలైనాయి. ఇందులో ముఖ్యంగా ర్యాంకులు చూసినట్లయితే మేల్లో మొదటి ర్యాంకు నారు వెంకట హరవర్ధన్ 447 మార్కులు సాధించగా, రెండవ ర్యాంకు వడ్లకొండ సచిన్ 444 మార్కులు, మూడవ ర్యాంకు బి మనోహర్ 439 మార్కులు సాధించారు. అయితే ఇంకా ఫీమేల్ లో చూసినట్లయితే అభ్యర్థులను లక్కిరెడ్డి వినిషా రెడ్డి 408 మార్కులు, రెండో ర్యాంకు బైకాడి సుస్మిత 406 మార్కులు, మూడో ర్యాంకు కొప్పు శ్రీవేణి 399 మార్కులతో మూడో ప్లేస్ లో నిలిచింది. దాదాపుగా ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పటికే అధికారిక వెబ్సైట్ లో ఉంచారు. గతంలో చూసినట్లయితే గ్రూప్ 2 పరీక్ష వివిధ కారణాలతో వాయిదా పడింది. తర్వాత డిసెంబర్ 15-16 తేదీలలో ఈ పరీక్ష నిర్వహించారు. కేవలం 3 నెలల వ్యవధిలో 90 రోజుల వ్యవధి దాటకుండానే ఈసారి టీజీపీఎస్సీ ఫలితాలను వెలువడించింది. ఈసారి రాసినటువంటి అభ్యర్థులలో మాత్రం 783 పోస్టులకు గానీ దాదాపు 2,49,964 మంది మాత్రమే హాజరయ్యారు. ఈసారి మాత్రం ఎలాంటి అభ్యంతరాలు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి లీగల్ ఇష్యూస్ కూడా రాకుండా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సోన్ మండల కేంద్రంలో పలు